నమస్తే. బిగ్ టీవీ ప్రేక్షకులకి ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అయితే తెలుగువారి తొలి టీవీ ఛానల్ దూరదర్శన్‌లో తొలి మహిళా యాంకర్ విజయదుర్గ గారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అవును. ఇది మహిళల కోసం నిర్దేశించిన రోజు. మహిళ లేకుండా ఏ రోజు ఉంది 365 రోజుల్లో చెప్పండి? ఆది కాలం నుంచి మహిళ అనే ఒక పాత్ర ప్రాధాన్యత కలది కాబట్టి దానికి ప్రత్యేకమైన గుర్తింపు అంతర్జాతీయంగా ఒక రోజు అలాట్ చేశారు అంతే. ప్రత్యేకించి ఏం లేదు. మనం ఎప్పుడూ ఇంతే, ప్రతిరోజు మహిళల రోజే. మందేనమ్మా, ప్రతిరోజు మందే. ఉదయం లేస్తే అమ్మ లేకుండా, చెల్లి లేకుండా, ఆలి లేకుండా, అలాగే ఉద్యోగాల్లో చూసినా మనమే ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళు ఇవాళ రేపు మనకి ఆడవాళ్ళు కనిపించకుండా ఏ రంగం లేదు కాబట్టి ప్రతిరోజు మనదే. కాకపోతే ఒకరోజు వాళ్ళ సంతృప్తి కోసం అది పోని. అండ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు, మీ ప్రేక్షకులకు కూడా. అండ్ జనరల్గా అసలు మీరు మీడియాలో ఒక చేంజ్ ఓవర్నే చూసారు. అండ్ అసలు స్టార్ట్ అయిందే మీతో అనౌన్స్మెంట్. ఫస్ట్ దూరదర్శన్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందే మీతో. అప్పటికి ఇప్పటికీ మీరు ఒక టీవీ ఛానల్లో న్యూస్ చూస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసే చేంజెస్ ఏంటి? మేము చేరినప్పుడు మాకంటూ ఏమీ తెలియదు. చాలా అమాయకంగా వచ్చేసాం. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే అందరూ 10 to 5 ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇది కొత్తగా వచ్చిన ఛానల్ ఏంటంటే అందరూ ఇంటికి వెళ్ళే టైంకి మా ఉద్యోగం మొదలవుతుంది. అది కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నైట్ షిఫ్ట్ చేస్తారు చూడండి, అట్లా అన్నమాట. ఆ రోజుల్లోనే మేము చేసినట్లు లెక్క. ఒక రకంగా అందరు ఇళ్ళకి వెళ్ళిపోయి హాయిగా కూర్చొని కాఫీలు తాగేటప్పుడు నమస్కారం అంటూ నవ్వుతూ మొదలెడతాం. అది మొట్టమొదట్లో ఒక ½ an hour, తర్వాత 1 hour అట్లా ఉండేది. పోను 12:30, 1 గంట, అర్ధరాత్రి అట్లా అయ్యేది. ఒక్కొక్కసారి ఒలింపిక్స్ ఉంటే తెల్లవారుజామున అట్లాగా అనౌన్స్మెంట్ ఇచ్చేదాన్ని. క్రికెట్ ఉంటే ఎర్లీ అవర్స్ 4:30 క్లోజింగ్ ఇచ్చేదాన్ని. అట్లా ఓవర్ నైట్ డ్యూటీస్ కూడా మేము చేసేవాళ్ళం. అందువల్ల కొత్తగా వచ్చింది కాబట్టి మేమందరం అప్పుడు చాలా యంగ్ టీనేజ్ వాళ్ళం అనమాట. ఉత్సాహంగా ఉండేది. ఏదో ఇదంతా మన భుజస్కంధాల మీదే ఉంది అన్న లెవెల్లో ఫీల్ అయిపోయి ఉద్యోగాలు చేసాం. బాగా చేసాం అనుకుంటున్నాను. అయ్యో, కనీసం మీకు బాగా చేశారు, బాగా చేయలేదు అని చెప్పే ఒపీనియన్ ఇవ్వటానికి కూడా మేము అర్హులం కాదేమో అనుకుంటాను. అలా కాదమ్మా. రాను ఏమైందంటే ఇప్పుడు వచ్చిన ఛానల్స్కి ఏంటంటే ఒక విజయదుర్గ, ఒక రోజారాణి, ఒక శాంతి స్వరూప్, ఇట్లా కొంతమంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్పుకోవటానికి, మా తర్వాత జనరేషను. కానీ మాకెవ్వరు లేరు కదా. మమ్మల్ని మేమే మోల్డ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ, మంచి తెలుగు భాష ఉన్న కుటుంబంలో పుట్టాను. నేను స్వచ్ఛంగా మాట్లాడగలిగిన ఒక స్థాయి ఉంది నాకు. నా ఎడ్యుకేషన్ పరంగా కానీ సాహిత్య పరంగా కానీ ఏ రకంగా చూసినా. సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే బిఫోర్ ఐ జాయిన్ ఇన్ టీవీ నేను జర్నలిస్ట్గా వర్క్ చేశాను. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కాంట్రిబ్యూట్ చేసేదాన్ని నేను తెలుగు పేపర్స్కి. అప్పట్లో స్టాండర్డ్స్ మంచి హై స్టాండర్డ్స్ ఉండేవి భాష విషయంలో. సో ప్రతిదీ కూడా నాకు హెల్ప్ అయ్యింది ఇక్కడ రావటంతో. ఇక్కడ కూడా నా అదృష్టం కొద్ది ఏమైందంటే మంచి భాషకి విలువనిచ్చారు. నా పైన ఉండే అధికారులందరూ కూడా వాట్ ఎవర్ ఐ స్పీక్, నేను అనౌన్స్మెంట్ ఏది చేసినా కూడా కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయటానికి ఒక 4 ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. అందువల్ల ఏంటంటే నాది తెలుగు భాష మాతృభాష అయినప్పటికీ కూడా ప్రతి మాట కూడా పొందిగ్గా ప్రేక్షకులకు చేరవేయటానికి మా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎటువంటి మాటలైతే వాళ్ళకి రీచ్ అవుతాయి అన్నది ఆలోచించి ఫ్రేమ్ చేసుకునేవాళ్ళం. అందువల్ల ఏమైందంటే మాకు మంచి స్టాండర్డ్స్ ఉండేవి భాష విషయంలో కానీ. అలాగే ఇంట్లో టీవీ డ్రాయింగ్ రూమ్లో చూస్తున్నారంటే అరే ఈ అమ్మాయి మన ఇంటి పక్క అమ్మాయిలాగా ఉంది, మన ఇంట్లో మన అక్కయ్యని చూసినట్టు ఉంటుంది అనే ఫీలింగ్ రావాలని మేము కట్టు బొట్టు అంతా ఇదే. అప్పుడు మాకు ఫ్యాషన్ తెలీదు, ఇలా ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి తర్వాత తరాలు కొంతమంది మరి ఎవరు మెయింటైన్ చేశారో చేయలేదు నేను చెప్పలేను. కానీ
ఇప్పుడు ఛానల్స్ గురించి మరి నేను ఫ్యాషన్ మాట్లాడలేను. తెలీదు అన్నమాట విజయ్ దుర్గా గారు అనటం కరెక్ట్ కాదేమో. ఐ థింక్ అప్పట్లోనే మీరు అసలు ఒక మూవీలో సినీ స్టార్స్ లాగా మీరు డ్రెస్అప్ అయ్యేవాళ్ళు. మీ బ్లౌజెస్ కానీ మీరు వేసే ఈ సెట్స్ కానీ శారీస్ కానీ అప్పుడు ఒక ఫ్యాన్ బేసే ఉండేది మీకు. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఓకే ఇలా రెడీ అవ్వాలి అని చెప్పి కూడా అనుకునేవాళ్ళు. సో మీరు ఎక్కడి నుంచి అసలు అప్పటికి ఒక స్టాండర్డ్ అనేది లేదు, ఒక న్యూస్ యాంకర్ ఇలా రెడీ అవ్వాలి అని చెప్పి కానీ ఒక స్టాండర్డ్ లేదు. మీరు ఆ స్టాండర్డ్ని అప్పుడు తీసుకొని వచ్చారు. అది స్వతహాగా ఉన్నదేనమ్మా, స్వతహాగా మీకున్న స్వతహాగా టేస్ట్ అది. ఉన్నదే, నా అభిరుచే అది. నాకేంటంటే వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే అవ్వటం భగవంతుడిచ్చిన అదృష్టం, వరం. అది నాకు మొదటి నుంచి కూడా నేను పెద్దగా ఫ్యాషన్ చేసుకోలేదు, కానీ అలా ఫ్యాషన్గా ఉన్నట్టు కనిపిస్తాను. నేను చీర కట్టేది కూడా ఏదో మోడ్రన్ లుక్ వచ్చేటట్టు ఉండేది నేను చీర కడితే. అలాగా హెయిర్ స్టైల్ అంటారా, మా అమ్మగారు చేసింది. అయితే ఇది తిరుపతి వెళ్ళొచ్చాక ఇలాగే ఉంచుకున్నాను అనుకోండి జుట్టు. మా అమ్మగారు ఎలా జడ వేసేవారో అలాగే ఈ పాపిడి కుడివైపు తీసుకొని మా అమ్మ ఎలా చేసేదో అలాగే ఆ బొట్టు కాటుక అంతా అమ్మ చేసింది. నేను ప్రత్యేకంగా ఏం చేసుకోవాలా లేదు. అండ్ ఇప్పుడు ఉన్న ఉమెన్ కూడా జనరల్గా డ్రెస్సింగ్ విషయంలో కానీ వాటిలో కానీ సెల్ఫ్ ప్రయారిటైజ్ ఏ విధంగా చేసుకోవాలని మీరు అనుకుంటారు? నేను ఒకళ్ళకి చెప్పేటంతమ్మా, నా ఉద్దేశం ఎవరికి కావాలి, ఎవరి ఇష్టాలు వాళ్ళవమ్మా. ఇప్పుడు వెనకటి రోజుల్లో నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారు నువ్వు ఇది చదువు అది చదువు అన్నప్పుడు వాళ్ళని నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు తల్లిదండ్రులకి వీళ్ళే చెప్తున్నారు. తరాలు మారిపోలా. ఒక చిన్న విషయం చెప్తాను తల్లి. మా అమ్మమ్మ గారికి 5వ ఏట పెళ్ళయింది, మా అమ్మగారికి 7వ ఏట పెళ్ళయింది, మా అక్కయ్యకి 10వ ఏట పెళ్ళయింది. మా అన్నయ్యలు మా కజిన్స్ అందరూ కూడా పిల్లలకి 8వ ఏట, ఆడపిల్లలకి 8వ లోపలనే పెళ్లి చేశారు. తర్వాత తరం వచ్చేటప్పటికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తరాల్లో అంతరం వచ్చేసింది కదమ్మా. మా అమ్మమ్మ గారు 8 గజాలు చీర కడితే మా అమ్మగారు 7 గజాలు చీర కట్టింది, నేను 6 గజాలు చీర కడుతున్నాను. అలాగే ప్రతి విషయంలోనూ మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు ఎంతవరకు అంటే మన చుట్టూ ఉన్న సమాజం మనము స్వాగతించే విధంగా ఆరోగ్యకరంగా ఉండే మార్పులు ఉంటేనే బాగుంటుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అంటే మీరు పొలిటీషియన్స్ని మూవీ స్టార్స్ని వీళ్ళిద్దరిని కూడా ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. అప్పుడు జనరల్గా అయితే మాకు ఇప్పుడు ఏదైనా డేటా కావాలి అంటే యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ అవైలబుల్ ఉంటుంది. అప్పుడు అలాంటివి ఏమీ లేవు. అలాంటి టైంలో మీరు అసలు కెరీర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అసలు ఆ డేటా మొత్తం ఎలా కలెక్ట్ చేసుకునేవాళ్ళు? గుడ్ క్వశ్చన్. ఒకటమ్మా, నేను రాజకీయ నాయకులు సినీ ప్రముఖులే కాదు, వైద్య రంగానికి సంబంధించిన వారు, ఇతర రంగాలు సాహితీవేత్తలు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ నేను పరిచయం చేయటం జరిగింది. ఎందుకనంటే దూరదర్శన్ ఎలాంటి వేదిక అంటే భారతదేశంలో ఎన్ని రకాల కళలు, ఎన్ని రకాల విశేషాలు వింతలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక పరిచయ వేదిక. సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్సు వాళ్ళు విజయదుర్గా నువ్వు ఇంటర్వ్యూ చెయ్యి అనేవారు. చేయమంటే మాకు డైలీ పేపర్స్ వస్తాయి కదా, డైలీ న్యూస్ పేపరే ఆధారం. దాన్ని బేస్ చేసుకొని నేను క్వశ్చనీర్ ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు మీరు నన్ను అడగలేదు కానీ నేను వాళ్ళని అడిగేదాన్ని, ఏమండి ఈ క్వశ్చన్స్ ఏమంటారా ఏమిటి అని. వాళ్ళు చాలా ఓకే అమ్మా బాగా చేసావు క్వశ్చన్స్ అనేవారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి నా ఇంటర్వ్యూస్ నచ్చి వాళ్ళు నన్ను ప్రిఫర్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి బాగా చేస్తుంది ఇంటర్వ్యూ, విజయదుర్గ గారితో చేయించండి అని. ఎందుకనంటే మా దూరదర్శన్లో అది ప్రజలకు సంబంధించిన మీడియా, టీవీ ఛానల్ అనేది. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నువ్వు టీవీ చూసేటప్పుడు నీ జీవితంలో నువ్వు ఏవైతే మిస్ అయ్యావో అవన్నీ చూడాలి. నీ చుట్టూ ఉన్న సంస్కృతి, ఆచార వ్యవహారం, సాంప్రదాయం ఏంటో నీకు తెలియాలంటే అది నీ డ్రాయింగ్ రూమ్లోకే వచ్చింది దూరదర్శన్ ద్వారా. నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళక్కర్లా. జానపద కళలు కానీ, జానపద నృత్యాలు కానీ, జానపద గీతాలు కానీ, శాస్త్రీయ నృత్యాలు కానీ, శాస్త్రీయ సంగీతం కానీ, వీణ, వయలిన్, ఇవన్నీ కూడాను మొత్తం సాహిత్యం కానీ, సినిమా వారు మాట్లాడటం కానీ, డాక్టర్స్ కానీ, వైద్యానికి సంబంధించింది, విద్యకు సంబంధించింది, వయోజన విద్యకు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, వ్యవసాయదారులకు సంబంధించింది. ఒకటేంటమ్మా, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నారో, ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారో, ఎన్ని వయస్సుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలని ప్రొవైడ్ చేసింది.
వాళ్ళందరికీ ఒక పెద్ద వేదిక అయింది దూరదర్శన్. అటువంటి ఛానల్లో వర్క్ చేయటం అనేది నా అదృష్టం. ఎందుకనంటే నేను సిటీలోంచి వచ్చిన దాన్ని, నాకు ఇవన్నీ తెలియదు. అక్కడికి వచ్చాక తెలిసింది జానపదం అంటే జానపదం కాదు, అది జ్ఞానపదం, విజ్ఞాన పదం. మనం ప్రతిదీ తెలుసుకోవాలి. ఆ ప్రతి అంశాన్ని గ్రామాల్లో ఉండే అంశాలు, పట్టణాల్లో ఉండే అంశాలు, నగరాల్లో ఉండే అంశాలు. రుణాలైలా లాంటి సింగర్ వచ్చి పాడితే ఆ పాటలు మేము టెలికాస్ట్ చేసాం. లతా మంగేష్కర్ గారు పాడితే ఆ పాటలు రికార్డ్ చేసాం. ఇవాళ ఎవరి దగ్గర లేదు. అటువంటివన్నీ కూడా దూరదర్శన్ ఛానల్ ద్వారా చూసి నేను చాలా నేర్చుకున్నామమ్మా. అటువంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలు దూరదర్శన్ చేసింది, ఇంకే ఛానల్ చేసిందో నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ, అందుకనే ఈ ఉమెన్స్ డే రోజు మేము మిమ్మల్ని గెస్ట్గా ఎంచుకున్నాం. ఎందుకంటే మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక జర్నలిస్ట్గా మీరు ఉండి ఆ థింగ్స్ అన్నీ కూడా దగ్గర నుంచి చూశారు. ఒక ఉమెన్ ఫేస్ చేసి, అంటే జెండర్ ఈక్వాలిటీ కోసం వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేశారు, లేకపోతే ఇంకొన్ని ఉద్యమాలు ఎందుకు జరిగాయి, ఇవన్నీ కూడా చాలా దగ్గరుండి చూశారు. అయితే ఉమెన్ ఈక్వాలిటీ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? జెండర్ ఈక్వాలిటీ మీద, జెండర్ ఈక్వాలిటీ అనేది సాధ్యమేనా, నీడేనా? జెండర్ ఈక్వాలిటీ ఉంది కదమ్మా, ఇప్పుడు లేదని ఎవరు చెప్తున్నారు? నేను ఎప్పుడు అనుకోవాలి. కాకపోతే ఏంటంటే మీరు చిన్నవారు, మా తరం వరకు కొంతమంది ఆడవాళ్ళు మా దగ్గర 24/7 ఆడవాళ్ళు వర్క్ చేశారు. మార్నింగ్ 7 o'clock అంటే 5 అట్లా బయలుదేరి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇంట్లో అన్నీ చూసుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసి వెళ్ళేవారు. అలాగే నైట్ 9 to ఎర్లీ మార్నింగ్ 5:36 వరకు డ్యూటీ, అది చేశారు ఆడవాళ్ళు. మేము చేసాం. సమానం అనేది ఎక్కడొస్తుంది? మా డైరెక్టర్స్ మమ్మల్ని ఎప్పుడు వీళ్ళు ఆడ ఎంప్లాయీస్, వీళ్ళు మగ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి ఇట్లా తక్కువ ఇవ్వాలి, వాళ్ళకి అట్లా ఎక్కువ ఇవ్వాలి అనేది లేదు. వాళ్ళతో పాటు సమానంగా వర్క్ చేసాం. వి ప్రూవ్డ్, మేము ప్రూవ్ చేసుకున్నామమ్మా. హెచ్పిటీస్, ఎల్పిటీస్ ఇనాగరేషన్ అయితే ఆడవాళ్ళు అందరం పొలోమని వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళి చీఫ్ మినిస్టర్స్, ఐఎన్బి మినిస్టర్స్ వస్తే వాళ్ళ ముందర ప్రోగ్రామ్స్ మొత్తం, కాన్సెప్ట్ మొత్తం తయారు చేసి నైట్ 12-1 వరకు ఆడవాళ్ళం అందరం ఉండి వర్క్ చేసాం. అంటే మగవాళ్ళు కూడా ఉండేవాళ్ళు, నో డౌట్. మా దగ్గర కెమెరా సెక్షన్లో ఉమెన్ కూడా వర్క్ చేశారు. అందరూ వర్క్ చేశారమ్మా. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, అంటే నా కళ్ళ ముందర జరిగిన ఇన్సిడెంట్స్లో ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. పెళ్ళైన ఆడవాళ్ళు మా జనరేషన్లో చాలా బాధలు పడ్డారు. ఒక ఆవిడ ఉండేది, ఆవిడ తన పసిబిడ్డను తీసుకొచ్చి డ్యూటీ రూమ్లో, ఆవిడ ట్రెక్స్ అనమాట, డ్యూటీ ఆఫీసరు. మాకు ట్రాన్స్మిషన్ మొత్తం ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ వెళ్ళింది, ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ వెళ్ళింది రాయాలి. అయితే ఆవిడ పిల్లవాడిని తీసుకొచ్చి అలా సోఫాలో పడుకోబెట్టి తను డ్యూటీ చేస్తూ ఉండేది. పసిపిల్లవాడు. నేనేంటంటే అనౌన్స్మెంట్ చేసి ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది కదా, వచ్చి కూర్చుండేదాన్ని ఆవిడ పక్కన. వాడిని చూస్తూ ఉండేది. ఆవిడ డ్యూటీ వాడు పసిబిడ్డ, చాలా నెలల బిడ్డ అనమాట. నేను వాడిని కాసేపు ఎత్తుకుండేదాన్ని. దోమలు కుడుతూ ఉంటాయి, ఎక్కువ దోమలు వచ్చేసేవి. రామంతపూర్ కొత్తగా స్టూడియో వచ్చిన రోజులు వాడికి ఇలాగా బట్ట కప్పి, పల్సటి బట్ట కప్పి, మేమందరం ఆడవాళ్ళందరూ వచ్చి వాడిని ముద్దులాడి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. రాత్రి 12:30కి డ్యూటీ అయ్యాక ఆవిడ పసిబిడ్డను ఎత్తుకొని వెళుతూ ఉంటే ఇవాళకి నా కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. ఏంటి, అత్తగారు ఉంది, నైట్ డ్యూటీకి ఈవిడ వస్తే పొరపాటున ఇంట్లో వదిలేస్తే పిల్లవాడు ఇది వెళ్తే అలా వదిలేసేది. ఈ అమ్మాయి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి, సారీ నా కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లవాడికి అదంతా అతుక్కుపోయి వాడు గీ బ్యా అని ఏడ్చేవాడు. వాడిని గోరువెచ్చటి నీళ్ళలో కూర్చోపెట్టి వాడిని శుభ్రంగా తుడిచి ఆ బాధలు పడలేక పిల్లవాడిని తీసుకొచ్చేసింది తను డ్యూటీకి వస్తూ. బస్సుల్లో పడి, ఆటోల్లో పడి అలా వర్క్ చేశారు. అందుకని ఆఫీసుల్లో ఆడవాళ్ళకి పసిపిల్లలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక కేర్ సెంటర్ లాంటి చిన్నది ఒక రూమ్ అరేంజ్ చేసి 2 ఆయాలను అరేంజ్ చేయాలి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా మనసులో అది ఉండిపోయిందమ్మా. ప్రతి ఆఫీసులో కూడా లేడీ ఎంప్లాయీస్ ఇది ఫేస్ చేయకుండా, పిల్లవాడికి పాలు ఇవ్వాలంటే ఒక అమ్మాయి పాపం పర్మిషన్ తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం పాలు ఇచ్చి ఇంటికి వచ్చేసేది. ఇలాంటివి ఆఫీసుల్లోనే అరేంజ్ చేశారనుకోమ్మా, లేడీ ఎంప్లాయీస్కి కొంచెం బాగుంటుంది. ఒక వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు
ఆడపన మగపన అనేది తేడా లేదు, మేము చేసి చూపించాం. కానీ కొన్ని ప్రొఫెషన్స్ తీసుకుంటే కొన్ని మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి పేమెంట్స్ తక్కువని, కానీ అదేవిధంగా ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఆమె ఆడదు కాబట్టి వచ్చిందని ఈ కైండ్ ఆఫ్ డైలాగ్. మగవాళ్ళకి అదే ప్రమోషన్ వస్తే వాళ్ళు వర్క్ చేశారు, కష్టపడ్డారు. ఆడవాళ్ళకు వస్తే ఒక గ్రాంటెడ్నెస్, అది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉన్న స్టేట్మెంట్. అది మనుషుల సంస్కారం అమ్మా, మనమేం చేయలేము. ఒక మాట చెప్తాను, అది మనుషుల సంస్కారం. ఒక ఆడదాన్ని ఒక మంచి చీర కట్టుకున్నదనుకో అంటారు. అనేక అంటే ఒక ఆఫీస్లో ఒక ఆడది నడుచుకుంటూ వెళ్తుంటే రెడీ అయ్యి వెనకాల అనేక సైగలు ఇవి ఉంటాయి. అవన్నీ ప్రతిదీ కూడా మన మైండ్కి వస్తాయి. అలాంటివి అసలు ఎలా ట్యాకిల్ చేయాలి? ఉమెన్ ట్యాకిల్ చేయాలా? డేరింగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పట్టించుకుంటున్నాం మనం? నేను పట్టించుకోను ఎవరేమన్నా సరే. నేను అనుకున్న టార్గెట్, నా ఉద్యోగం నేను చేస్తున్నానా లేదా. కొంతమంది డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటారు, కాకపోతే కొంతమంది లో ఫీల్ అయ్యే ఉమెన్ ఉంటారు. నో, నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటా. ఏ ఆడవాళ్ళైనా సరే మీరు కరెక్ట్గా ఉండండి, మీ వ్యక్తిత్వం కరెక్ట్గా పెట్టుకోండి. ఇవన్నీ గ్రామ సింహాలు. సింహం వెళుతూ ఉంటే గ్రామ సింహాలు అరుస్తాయి, వాటిని పట్టించుకోకండి. మీరు డేరింగ్గా మీరు చేయదలుచుకున్న ఉద్యోగాన్ని 100 కాదు 200% న్యాయం చేసేలాగా చెయ్యండి. కాలర్ కుట్టించుకొని ఎగరేయండి. నేను చెప్పేది అదే ఆడవాళ్ళకి. నీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా, అది నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. ఒకనొకప్పుడు నా రూమ్లో మాకు రూమ్ ఉండేది, నాకు, రోజాకి, శాంతి స్వరూప్ గారికి ఒక రూమ్. నేనేంటంటే వర్క్ లేనప్పుడు ఏదో నావెల్ చదువుకుంటూ కూర్చునేదాన్ని, మంచి బుక్ చదువుకుంటూ కూర్చునేదాన్ని. వర్క్ ఉంటే సెక్షన్లోకి వెళ్ళి వర్క్ చేసి వచ్చేదాన్ని. ఒక అతను వచ్చాడు, ఒక ఎక్స్. రండి కూర్చోండి అని. మేడం మీతో ఒక విషయం చెప్పాలన్నాడు. చెప్పండి అన్నా. మేడం మీరందరినీ నమ్మేస్తారు మేడం అన్నారు. నమ్మకేం చేయాలి అన్నా. కాదు మేడం మీకు తెలీదు, ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు నించున్నారు, మీ గురించే మాట్లాడుకుంటున్నారు మేడం అన్నాడు. అలాగా మాట్లాడుకోనివ్వండి అన్న. కాదు మేడం మీరు అందరినీ నమ్మేస్తారు, వాళ్ళే మీ ముందర ఇంద్రుడు చంద్రుడు అంటారు, మీ వెనక ఇలా మాట్లాడే. అవును నా గురించి మాట్లాడుకున్నప్పుడు నవ్వారా, బాధపడ్డారా, ఏడ్చారా అన్న. బాగా నవ్వుకున్నారు మేడం అన్నాడు. వాళ్ళ ఆనందానికి కారణం అయ్యాను కదా నేను. కాసేపు వాళ్ళ పర్సనల్ వర్రీస్ అన్ని మర్చిపోయి నా గురించి చక్కగా మాట్లాడుకొని, చెడ్డగా మాట్లాడుకొని, ఆ చెడ్డగా మాట్లాడుకున్న ఆనందపడ్డారు కదా. వాళ్ళ ఆనందానికి నేను హేతునయ్యాను కదా. ఇది నాకు మరీ ఆనందం కదా, ఎందుకు అంత బాధపడతావు, నాకు లేని బాధ నీకు ఎందుకన్నా. ఇలా చూశాడు నా వంక. రివర్స్లో వస్తాను అనుకున్నాడు పాపం అతను. లోకం అమ్మ కాకులు రకరకాలు అనుకుంటారు. ఇవాళ నువ్వు ఆ చెవులో పెట్టుకున్నావు, నా కళ్ళకు బాగున్నావు నువ్వు, అమ్మ చక్కగా ఉన్నాయమ్మా చెవులు అన్న. ఈవిడికి ఈ చెవులో పెట్టుకోకపోతే ఇంటర్వ్యూ చేయలేదా అని ఒకళ్ళు అంటారు. అడిగి సూట్ అయినాయి అసలు ఆ చెవులవి, ఎప్పుడన్నా మొహం చూస్తుందో అద్దంలో ఇంకోళ్ళు అంటారు. ఇది కాదు, మనకి మనం బాగున్నామా లేదా అది ముఖ్యం. ఊళ్ళో ఎవరన్నా వాక్కుని పోనీ గ్రామసింహాలు కుక్కలు అంతే, నా దృష్టిలో ఇంతే. అలా వాగేవాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళని దేవుళ్ళు, మా అభిమాన ప్రేక్షక దేవుళ్ళు, నన్ను పాజిటివ్గా చూసేవాళ్ళని. తిట్టేవాళ్ళు నాకు మరీ శ్రేయోభిలాషులు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్కే నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అరణ్యంలో లేడీ చెప్పారు కదా, ఆ అరణ్యాన్నే ఒక ఇల్లుగా తీసుకుంటే, దాంట్లో ఆడదాన్ని ఒక లేడీగా తీసుకుంటే, చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో కన్నా, అంటే వాళ్ళకి ఇంట్లో చాలా బాధలు ఉన్నా కానీ బయటకు వచ్చి బతుకుదామని అనుకున్నప్పటికీ కూడా బయట ఇంతకన్నా ఎత్తి పొడిచే వాళ్ళు ఉంటారు అని చెప్పి ఇళ్లలోనే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ మనోధైర్యానికి మీరు చెప్పే మాటలు ఇదే మాట. అంటే వాళ్ళు బయటకు వచ్చి బతకాలా, లేకపోతే ఆ ఇంట్లోనే ఉండాలా, బయటకు వస్తే ఇంకా ఎత్తి పొడుస్తారని. అమ్మా నీకు ఒక యాంబిషన్ ఉంది, నీకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చుకోవాలి. నీకు రాజ్యాంగం కూడా బోల్డ్ అనే హక్కులు కల్పించింది ఆడవాళ్ళకి. ఇవాళ రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు ఆడవాళ్ళకి మరెవరు కల్పించలేదు. ఇంకా ఎందుకమ్మా భయపడతారు ఆడవాళ్ళు? ఇంట్లో అంటారు, అనేవాళ్ళు అంటారు. ఇంట్లో అదే మా అన్నదమ్ములు అనుకోరా, ఏంట్రా వాగుతున్నావు అని కొడతాం, బయట కొట్టలేంగా. బయట కూడా కొట్టచ్చు, ఇబ్బంది ఏముంది. కాలర్ పుచ్చుకొని నలుగురు మధ్యలో కొడితే వాడికి పరువు ప్రతిష్ఠ ఉంటుందిగా, మగాడికి. వాడు భయపడతాడు. దేనికి నేను ఒకటే మాట చెప్తున్నానమ్మా,
మన వస్త్రధారణ కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం వేసే అడుగు కానీ, మన వ్యక్తిత్వం కానీ అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఆవిడ వచ్చిందండి అనాలి, అదే అది వచ్చింది రోయ్ అనేటట్టుగా మనం ఉండకూడదు ముందర. వచ్చిందా అనేటట్టు ఉండకూడదు. అమ్మ నమస్కారం అమ్మ వచ్చారా అనేటట్టు ఉండాలి. అది ఆడవాళ్ళు మెయింటైన్ చేసినంత కాలం ఖచ్చితంగా ఆడవాళ్ళకి గౌరవం దొరుకుతుంది. సమాన హక్కులు మగవాళ్ళు ఇచ్చేది ఏమిటి? మన సమాన హక్కులు మనకు తెలియవా ఏంటి? మన చంద్రయాన్ వరకు మరి మన వాళ్ళు వెళ్ళొచ్చారుగా. మొట్టమొదటి రోజుల్లో ఆడపిల్లకి ఎందుకు చదువు దండగా ఒక ఏ చేతులు పెట్టి పంపిస్తాం అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆడపిల్లకి చదువుకు ఒక హద్దు పెడుతున్నారా? లేదుగా. ఒకప్పుడు ఆడపిల్ల శాపం, ఇప్పుడు వరం. ఒకప్పుడు ఆడపిల్ల గుండెల మీద కుంపటి, ఇప్పుడు ఇంటికి అఖండ జ్యోతి ఆడపిల్ల. ఎన్ని చేంజెస్ వచ్చినాయమ్మా ఈ మధ్యకాలంలో. నీకు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మలుచుకోవటం నీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇదివరకు ఎందుకమ్మా పిల్లకి 4 మంగళహారతులు వస్తే చాలు, ఏదో వరలక్ష్మి వ్రతం అనుకో నవ్వుకో పాడుకోవచ్చు అనేవాళ్ళు. ఇవాళ మంగళహారతి అంటలేదు, ఇంటర్నేషనల్గా వేదికల మీద పాడుతున్నారు, అన్ని రకాల పాటలు పాడుతున్నారు, అలాగే డాన్సులు చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఎక్కడ గీత గీశారమ్మా మీరు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దని? అలా అనుకుంటే మరి వాళ్ళ రోజున కూచిపూడి నర్తకి మళ్ళీ ఎంతమంది ఉన్నారు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆ రోజుల్లోనే వేదికలెక్కి అంతర్జాతీయంగా ఆవిడ పేరు తెచ్చుకుంది. అంటే ఇప్పుడు మనం బయటకు మాటమ్మా, మనం వాళ్ళని ఎప్పుడు కూడా మన చరిత్రను మర్చిపోకూడదు. చరిత్రలో వాళ్ళకి ఎందుకు పేరు వచ్చిందమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్, సుశీల గారు వీళ్ళందరూ ఇట్లా కప్పుకొనే పాడారు. ఎల్లారేశ్వర్ క్లబ్ సాంగ్స్ పాడినా పట్టుచీర కట్టుకునే పాడింది ఆవిడ. మన సంస్కృతిని మనం కాపాడుకోవటంలో గౌరవం వస్తుంది. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించటంలో మనకి గౌరవం వస్తుంది. మన ఆచార వ్యవహారాల్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వటం వల్ల మనకు గౌరవం వస్తుంది. ఇవన్నీ చంద్రయాన్ మన ఆడవాళ్ళందరినీ వేశారు. చీరలు జాకెట్లు వేసుకొని శుభ్రంగా బొట్లు పెట్టుకొని మెళ్ళ మంగళసూత్రాలు నల్లపూసలు అన్నీ వేసుకొని ఉన్నారు. నాకు ఎంత ముచ్చట అనిపించిందో. ఆడదాని మేధావి అసలు మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. మగవాడికి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి రావటమే తెలుసు. ఆడవాళ్ళు ఇటు స్టవ్ మీద వండుతారు, ఇటు మిక్సీ వేస్తారు, ఇటు పిల్లవాడి మరి నువ్వు అదేసుకోరా అంటారు. ఏమండి మీకు అక్కడ పెట్టాను ఖర్చీఫ్ అవి తీసుకోండి అని మొగుడికి చెబుతారు. ఇన్ని రకాల పనులు చేస్తారు. మగవాడు చేయగలడా? ఆడదానికి సహనం, క్షమ ఇవన్నీ ఉండబట్టే ఆడదాని వేలి మీద ఇల్లు నడుస్తోంది, ప్రపంచం నడుస్తోంది. ఇల్లే కాదు ప్రపంచం నడుస్తోంది. తల్లి, ఇల్లాలు, అక్క, చెల్లి వీళ్ళందరూ ఒక కుటుంబ వ్యవస్థకి ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న సమాజానికి, మన వ్యవస్థకి మీలాంటి ఎంప్లాయీసు, ప్రతి ఉద్యోగిని గురించి నేను మాట్లాడుతున్నా. ప్రతి రంగంలో ముందంజ వేసి ఇవాళ రాజకీయ రంగంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారమ్మా? మన ప్రైమ్ మినిస్టర్ చేసిన ఆవిడ, వీళ్ళందరూ ఉన్నారు. దే ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. అలాగే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ ఓ డైలాగ్ రాశారు అలవైకుంఠపురంలో. సృష్టి చేసేది ఇద్దరే, ఒకటి భూమి, ఒకటి స్త్రీ. ఆ డైలాగ్ చాలు. అంతకంటే ఆడది ఉన్నత శిఖరంలాగా చూపించాలంటే ఇంకేం అక్కర్లా. అర్ధనారీశ్వర తత్వంలో ఈశ్వరుడు సగభాగం ఇచ్చాడు. సీతారాములు అంటారు, రాముడు సీత అంటారు, రాధాకృష్ణులు అంటారు. ప్రతిదానికి స్త్రీ పేరే ముందర వస్తుంది. అనాదిగా స్త్రీకే ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా. ఇప్పుడు మనం పోరాటం చెయ్యక్కర్లేదు. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది, ఈ కూలీల విషయంలో మాత్రం వేతనం తక్కువ ఇస్తున్నారు. అది నేను చూశాను. మగ కూలీకి 500, ఆడ కూలీకి 100, 200 అని. మరి మగ కూలీ మూసేటికిలే ఆడ ఈ కూలీ మోస్తోంది. మరి ఎందుకు అంత వ్యత్యాసం అన్నది నాకు తెలీదు. మన ధ్యేయం ఒకటే, ఆడవాళ్ళు ఎప్పుడు పూజింపబడదగ్గ వ్యక్తులు. మాతృదేవో భవ ఫస్ట్ మనకే ఇచ్చారు. ఇంకెంతకంటే ఏం కావాలమ్మా? అండ్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు ఉమెన్ అనేది ఎక్కువగా కూడా డివోర్స్ని కాస్ట్ చేస్తుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ వస్తుంది సమాజంలో. అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా? ఆర్థికంగా వీళ్ళు ఎక్కువ పై స్థాయిలో ఉండటం వల్ల అది విడాకులకి దారితీస్తోంది. అదే కదా మీరు అన్నది? ఆ స్టేట్మెంట్ వస్తుంది సమాజంలో. నేను ఒక మాటమ్మా, వెనకటి రోజుల్లో ఆడదాని పేరిట ఆస్తులు బోల్డ్ అని ఉండేవి. వాళ్ళ పేరిట కిలోల కొద్ది బంగారం ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు అని. అప్పుడు విడాకుల వ్యవస్థ ఉంది, అప్పటికి ఉంది విడాకులు.
కానీ వాళ్ళు వెళ్ళలేదే. కుటుంబం నాది, కుటుంబం మనది అనుకున్నప్పుడు ఆడ మగ ఇద్దరు కలిసి ఉండాలి, అందులో తప్పు లేదు. అది అండర్స్టాండింగ్. ప్రతి మనిషిలోనూ కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, నీలో కానీ నాలో కానీ మగవాళ్ళలో కానీ. ఆ మైనస్ పాయింట్స్ని ఎప్పుడైతే ఇలా కాటా వేస్తాడు తూకం, కూరలు దూచేవాడు, అవునా, ఒకటి ఇటుంటుంది ఒకటి ఇటుంటుంది, వాడు ఏం చేస్తాడు, 2 వంకాయలు తీసి పడేస్తాడు దీనికి ఈక్వల్గా వచ్చేటట్టు. అలాగే మైనస్ పాయింట్స్ ఈ ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న 80% నీకు ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఈ 20 పాయింట్తో నువ్వు సర్దుకోవాలి. సర్దుకోకుండా ఈ మగవాడు బాగాలేదు, ఇవాళ విడాకులు ఈజీగా దొరుకుతోంది కదా అని ఆడదనుకున్నా, మగవాడికి ఆడది నచ్చక మగవాడు కోర్టు ఎక్కినా ఎంతమంది ఆడవాళ్ళని అతను చేసుకుంటాడు, ఎంతమంది మగవాళ్ళని ఈమె చేసుకుంటుంది. ఆ లెక్కన మన తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళందరూ బాగుండే కలిసి ఉన్నారా? లేదు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే ఆడ మగ ఇద్దరు కూడా జోడెడ్ల లాంటి వాళ్ళు. ఒక రైల్వే ట్రాక్ 2 ఉంటాయి, వీటిని నడిపేది, రైలును నడిపేది ఈ 2. అలాగే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని మైనస్ పాయింట్స్ని మనం క్షమించాలి, ప్లస్ పాయింట్స్ని మనం ఎలివేట్ చేసుకోవాలి. అన్ని రకాలుగా కూడా ఆడవాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక విడాకులు అనే విషయంలో మాత్రం ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఆడవాళ్ళు అన్నిటికీ సమర్థత ఉన్నవాళ్ళు, మగవాళ్ళలాగా బలహీనులు కాదు. కాబట్టి ఆడవాళ్ళు కుటుంబాన్ని కాపాడుకునే సమర్థత కూడా వాళ్ళలో ఉంది. కాబట్టి ఏదన్నా చిన్న తప్పు ఒప్పు పొరపాట్లు జరిగినా కూడా కుటుంబాన్ని నేర్పుగా ఓర్పుగా సాధించుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబ వ్యవస్థ బాగున్నప్పుడే మన సమాజ వ్యవస్థ బాగుంటుంది, సమాజ వ్యవస్థ బాగుంటేనే దేశ వ్యవస్థ బాగుంటుంది. భారతమాత అన్నారు, పొడమి తల్లి అన్నారు, అన్నిటికీ ఆడవాళ్ళ పేర్లు పెట్టే పూజిస్తున్నారు. ఇంకా ఇంతకంటే దేవతలా ఆరాధించే భారతదేశంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి తల్లి, ఆడవాళ్ళం. ఇంతకంటే ఏం కావాలి తల్లి? మహిళా దినోత్సవానికి ఇంతకంటే నేను ఇచ్చే సందేశం ఏం లేదమ్మా. ఆడవాళ్ళందరూ ఆదిశక్తులు, పరాశక్తులు, ప్రేమించదగ్గవాళ్ళు, పూజించదగ్గవాళ్ళు. దానికి తగ్గట్టుగా మనం ఉంటే చాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. రేణుక, ఇంతసేపు నాతో ఇంత ఆవేశంగా మాట్లాడించిన నీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం.